నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, తెలంగాణలో బీసీ నినాదాన్ని ఎత్తుకొని తీన్మార్ మల్లన్న వర్సెస్ కవితగా నడుస్తున్నది. సో ఈ అంశాన్ని మనతో చర్చించడానికి తెలంగాణ శ్యామ్ ఉన్నారు. అన్న నమస్తే. బాగున్నారా అన్న? అన్న అన్న బాగున్నా. ఇప్పుడు తీన్మార్ మల్లన్న వర్సెస్ కవితగా నడుస్తుంది కదా, మీరు ఎవరికి సపోర్ట్ చేస్తారు? తప్పు మీరు అన్నదే ఫస్ట్ ఆఫ్ ఆల్. తీన్మార్ మల్లన్న వర్సెస్ కవిత కాదు, కవిత వర్సెస్ తీన్మార్ మల్లన్నగా మల్లన్న క్రియేట్ చేసుకున్నాడు. ఒక చిల్లర రాజకీయ స్టేట్మెంట్స్ తోని ఇటువంటి వ్యక్తులు అందరూ, ఫర్ ఎగ్జాంపుల్ నేను నా ఫేస్బుక్లో రాత రాశా, మల్లన్న మీద అంటే మల్లన్న మీద చంపేటువంటి కుట్ర జరుగుతుంది అని అంటారు. ఒక మనిషిని ఎవరు కూడా చంపకూడదు. ఇక్కడ హింసలకు ఇక్కడ చోటు లేదు. మనది ప్రజాస్వామ్యం. ఓకేనా? ఏదైనా ఉంటే చర్చించుకోవాలి, మాట్లాడుకోవాలి, ఖండించాలి అని వెయిట్ చేయాల్సిందే. నరేంద్ర మోడీని ఉప్పల్ బాల్ని నరేంద్ర మోడీ చంపాలనుకునే కుట్ర జరుగుతుంది. నిజమా అబద్ధమా? తెలుసు కదా ఉప్పల్ బాల్, అగిపేట మచ్చ, వీళ్ళందరినీ నరేంద్ర మోడీ చంపాలనుకుంటుండు. వాస్తవమేనా? ఎంత పిచ్చి స్టేట్మెంట్స్. ఇప్పుడు ఆమె సంబంధం ఉంటుంది కదా, అవసరం ఏముంటది కదా. అవునన్నా కాదన్నా మల్లన్న ఒక ఎమ్మెల్సీ. ఇప్పుడు కవిత మీకు అర్థమైందా? నరేంద్ర మోడీ ఉప్పల బాలు తీన్మార్ మల్లన్న. నేను ఏమంటున్నా, మల్లన్న అంటే ఓకే, మీరు పోల్చింది ఇది తప్పు. నేను చంపాలనుకుంటుంది, ఇంకోటి కవితక్కని ఇంకోటి చంపాలనుకుంటుంది. ఇదంతా నాన్ సెన్స్. ఇదంతా ఏదో మీరు హైప్ క్రియేట్ చేసుకోవడానికి తప్ప. ఇదంతా నీ మీద దాడి జరిగిందే, 100% దాడిని ఖండించాల్సింది. ఒక స్టూడియో మీద ప్రజాస్వామ్యబద్ధంగా ఆయన నడుపుకుంటున్నటువంటి ఒక జర్నలిస్ట్గా ఆయన మంచి మాట్లాడుతున్న చెడు మాట్లాడుతున్నది పక్కన పెడితే ఆయన మీద దాడి చేయడం అనేది ఖండించాల్సింది. అది అందరూ ఖండిస్తారు. కాంగ్రెస్ పార్టీ, మన పొన్నం ప్రభాకర్ అన్న అందరూ ఎవరైనా కానీ, నువ్వైనా నేనైనా ఎవరైనా ఖండించాల్సిందే కదా మధు. నీ ఛానల్ పైన ఎవరైనా దాడి 100% ఖండిస్తాం కాదంటలే. కానీ నువ్వు మాట్లాడినటువంటి తీరు పద్ధతిగా లేదు. దాన్ని సభ్య సమాజం ఎవరు కూడా హర్షించు. తెలంగాణ యాసలో భాషలో ఒక శాస్త్రంగా మీకు మంచం పొత్త కంచం పొత్త అనేది కదా ఇప్పుడు వచ్చింది. అవును. సో దానికి తప్పే ఉంది, ఇంకా కూడా సమర్థించుకుంటాం కదా. నేనేమంటున్నా, ముదురాజులకు గంగపుత్రులకు ఒక ఎస్సీ మాలా మాదిగల మధ్య ఏ విధంగా వర్గీకరణ జరిగి పంచాయతీ ఉన్నదో ఏమంటారు అంటే, ఏమైనా పెద్ద మనిషి అంటే ఇయ్యం పొత్తు అంటారు. ఇయ్య నువ్వు మగవాళ్ళతో మాట్లాడడం తప్పలేదు. నీకు నాకేమైనా మంచం పొత్తు ఉందా 60 అనడం తప్పలేదు. ఆడపిల్లతో మంచం పొత్తు అంటే ఏమన్నట్టు? నీకు అర్థమైందా? ఆడపిల్ల గురించి మాట్లాడేటప్పుడు నువ్వు మంచం పొత్తు అని అంటే ఏమన్నట్టు? కరెక్ట్ కాదు కదా. మంచం పొత్త అంటే సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవడం, పెళ్లి సంబంధాలు కావచ్చు, వియ్యం ఉండడం. అవును, దాన్ని మంచం పొత్తుగా మాట్లాడారు. తప్పది. నేనేమంటానంటే మంచం పొత్తు అంటే ఆయన వేరే రకంగా మాట్లాడలే. ఆయన మాట్లాడడం, ఆయన భావన అంతా వేరున్నది. దానికి ముందు కూడా ఆయన మా బీసీలు పోరాటం చేసి సాధించుకుంటే నువ్వెందుకు సెలబ్రేషన్ చేసుకుంటున్నావు అమ్మా? నువ్వేమన్నా కవిత ముదిరాజువా, కవిత గౌడువా, కవిత పద్మశాలివా, కవిత నాయి బ్రాహ్మణువా, కవిత ఏమంటారు ఇంకా బీసీ కులాలకు అవుతుంటా అవన్నా అంటుండు. నేనేమంటున్నా, ఒక ప్రజాప్రతినిధి అనే అటువంటి వ్యక్తులు అన్ని కులాల గురించి పోరాటం చేస్తారు కదా, అందరి గురించి మాట్లాడచ్చు. ఇప్పుడు మల్లన్న ఏసీల గురించి మాట్లాడతలేడా? మల్లన్న ఎస్టీల గురించి మాట్లాడతలేడా? మరి నువ్వేమన్నా మల్లన్న మాదిగవా, మల్లన్న మాలవా, మల్లన్న బైన్లవా, మల్లన్న డక్కలివా, మల్లన్న బంజారావా, మల్లన్న గోండువా, మల్లన్న కొయ్యవని ఎవరన్నా అన్నారా? అనలేరు కదా. ఆమెకు రాజకీయ నాయకురాలు, రైట్. నీకు కేసీఆర్ కూతురుగా నచ్చకపోతే దాన్ని విమర్శించు, తప్పులేదు. అవునన్నా కథను ఒక రాజకీయ నాయకురాలు కదా, ఆమె ఒక మహిళ కదా. సో ఆమె తప్పు చేసిందా, లిక్కర్ స్కామ్లో దొరికిందా అంతా అందరికీ లోకానికి తెలిసిందే కదా. దాంట్లో ఇక్కడ ఎత్తుగడ ఏంటంటే బీసీ ఉద్యమాన్ని ఉపయోగించి, బీసీలను ఉపయోగించి మళ్ళా వాళ్ళ పార్టీకి బలోపేతం చేసుకోవడం అనే ఒక కుట్ర జరుగుతుందన్నది ఆయన ఒపీనియన్. అంతేనా? ఇప్పుడు మల్లన్న అనేట ఆయన ఈ దేశంలో ఏ పార్టీ మంచిగా ఉంది? పాడుగాను. కాంగ్రెస్ పార్టీ మంచిగా ఉందా, బీజేపీ మంచిగా ఉందా, బీఆర్ఎస్ మంచిగా ఉందా? మిత్రులారా, అంగీలాగు సిద్ధాంతం, అండర్వేరు, బనీను, రాయరు, లాగు, నెక్కరని ఒక సిద్ధాంతాన్ని అని చెప్తున్నా. ఇట్లా మాట్లాడవచ్చు లేదు కానీ మొదలు పెడితే మేమందరం కలిసి మాలాంటి తెలంగాణలో ఉన్నటువంటి ఈ దొరల రాజ్యం కూలిపోవాలి, బహుజన రాజ్యం రావాలని ₹2 ఇచ్చి ఫోన్పేలు, గూగుల్ పేలు ఏడ చేయాలంటే మిత్రులారు, ఈడ నెంబర్ అవుతుందిగా మిత్రులారు, ఈడ చేయాలి. ఈ మన పాలిట ఒక పత్రిక, ఇది చీకట, దాని పేరు చెప్పొచ్చో లేదు ఇంకో ఛానల్లో, కానీ వెలుగా, ఇది మన చరిత్ర మన గురించి రాయదా, ఇవి అన్నీ అమ్ముడు పోయినాయి అని రకరకాల మాటలు చెప్పి అమాయకమైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రజలకు చెప్పినావు. సరే, దొంగ అయినా మంచోడైనా మన తరపున కూడా వచ్చిందని నీలాంటి వాళ్ళు, నాలాంటి వాళ్ళు 5ో 10ో తెలంగాణలో ఉన్నటువంటి ప్రజలందరూ పైసలు ఇచ్చారు. నువ్వేం చేసినావు? ఆ నుంచి మొదలైన నీ రాజకీయ ప్రస్తావన 7200 బాయే, లేకపోతే రీకాల్ సిస్టమా, రైట్ టు ఇన్ఫర్మేషన్ రీకాల్ సిస్టమ్ ఏదో బాయే, పాదయాత్ర అంటివి, కాంగ్రెస్ పార్టీలోకి పోతివి, బీజేపీలోకి పోతివి, రకరకాల నువ్వు ఏమున్నా చెప్పు. బహుజన నాయకుడు వచ్చిండు ప్రవీణ్ కుమార్, ఆయన కాపాడుకోవాలంటివి, కాంచీరామ్ సిద్ధాంతం అంటివి, మాయావతి గారే ఈ దేశానికి ఆదర్శం అనంటివి, విశారదన్ గారు ఎంత గొప్ప లీడర్ అని ఆయన అంటివి. ఎక్కడ నువ్వు ఏ స్టాండ్ మీద ఉన్నావు చెప్పు. నేను చెప్తున్నా, బీసీ ఉద్యమానికి ఎవ్వరు వ్యతిరేకం కాదు మధు. నేను చెప్తున్నాను కదా, అందరూ సపోర్ట్ చేయాల్సిందే, 100% సపోర్ట్ చేస్తాం. బట్
నీ స్వార్థ ప్రయోజనాల కోసం బీసీలను ఎస్టీలను వాడుకొని ఇది మా సంస్కృతి మా సాంప్రదాయం వాళ్ళంట డౌన్ డౌన్ బీసీ డౌన్ డౌన్ మళ్ళీ అనుకుంటూ వచ్చినట్ట వచ్చిందే ఈ గొల్లల పిల్లలు ఆ కాళ్ళు మొత్తం ఆ అద్దాలు పడిపోయి రక్తం అంటే వాళ్ళ కులాన్ని వాళ్ళే డౌన్ డౌన్ అనుకుంటారా చూస్తే నవ్వుతాడు మధు ఎంత నాన్ సెన్స్ ఇవన్నీ చిల్లర పాలిటిక్స్ కాకపోతే నేనంటాను నువ్వు కొట్లాడాలనుకుంటే కొట్లాడు నువ్వు చేయాలనుకుంటే చేసుకో ఈరోజు బీసీ సంఘాలు చాలా సంఘాలు కొన్ని తీవ్రంగా మల్లన్న తీరును తప్పడుతున్నాయి ఆఖరికి ఆర్ కృష్ణనే ఖండించింది కదా ఆర్ కృష్ణనే ఖండించాడు కదా మల్లన్న అనేట ఆయన రైట్ తెలంగాణలో సామెత ఉంటుంది పాషం యాదగిరి అన్న అని గొప్ప మేధా ఉన్నాడు కదా ఆ అన్నను కూర్చోబెట్టుకుని ఏందన్నా ఇట్లా అంటే గొర్రెలకు కొండకు దగ్గరగా ఉన్నటువంటి కురుమలు బలిస్తే గ్రామాలకు వచ్చి యాదవులు అవుతారు యాదవులు బలిస్తే గ్రామంలో పటేళ్ళు అవుతారు పటేళ్ళు బలిస్తే రెడ్లు అవుతారు మరి మళ్ళీ బలిసినటువంటి రెడ్డి సారీ పటేలే కదా రెడ్డి అవుతారు కదా నీకేం సంబంధం అని అంటా ఉన్నారు ఈరోజు మొత్తం సమాజం అంతా కాదని ఇప్పుడు ఎప్పుడు సోమన్న సుక్కరామ్ నరసేతో మాట్లాడుతూ అరే మన జాతి నుంచి ఒకడు ఎదుగుతున్నాడు ముందుకు పోతున్నారు అంటే సపోర్ట్ చేయరు కానీ కాళ్ళు బట్టి కింది గుంజకూరు మాట్లాడిన ఇప్పుడు బీసీల గురించి ఓ వ్యక్తి పోరాడుతుండు కొట్లాడుతున్నాడు అంత అగ్రకులాలు రాజ్యం ఏలుతున్నారు మన రాజ్యాన్ని మనం ఏలుకుందాం అని చెప్పే వ్యక్తికి సపోర్ట్ చేయకుండా మీలాంటి వాళ్ళు ఆయన కాలు బట్టి కింద గుంజడం ఎంతవరకు కరెక్ట్ 100% సపోర్ట్ చేస్తాం సమాజం కోసము బీసీల కోసము బహుజన వాదం కోసము బీసీ ముఖ్యమంత్రి ఎజెండా కోసం అయితే సపోర్ట్ చేస్తాం బ్రదర్ నీ స్వార్థ ప్రయోజనాల కోసం కులాన్ని అడ్డం పెడతాడు మేము ఎందుకు సపోర్ట్ చేస్తాం ఇప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగింది కేసీఆర్ తీసుకొచ్చిన అని చెప్తున్నారు మరి ఆయన అధికారంలోకి వచ్చింది ఆయన ముందు స్టేట్మెంట్ ఇప్పుడు అదే ప్రజలందరూ పసిగట్టిరు 10 ఏళ్ల పాలన సూచి వ్యతిరేకించారు ఓడించారు కాదని అంటలే కదా కేసీఆర్ని ఎవరైనా సమర్థించారా తర్వాత ఎడిపోయింది కేసీఆర్ దళిత ముఖ్యమంత్రి అంటివి ఆఖరికి తెలంగాణ కోసమే నా పోరాటం తప్ప నా పదవి కోసం కాదు గొంగల్ పురుగునైనా ముద్దాడతా అని అంటే వాడిని ప్రజలందరూ క్వశ్చన్ చేశారు కదా అంటే అయ్యే దొంగ మాటలు చెప్పి అందుకే ఒకసారి ఆల్రెడీ మోసపోయాం కాబట్టే సామాజిక తెలంగాణ కావాలని మనం అప్పుడైతే ఎట్లా కొట్లాడినామో అదే కోణంలో ఈరోజు మిగతా బీసీ కులాల మీద తుపాకి పెట్టి నీ కులానికి నువ్వు పెద్దపీట వేసుకోవాలనుకుంటే మిగతా కులాలు సాకలి కులం ఉన్నది లేకపోతే మన వడ్డరి కులం ఉన్నది బీసీలలో ఇంకా కింది కులాలు చాలా కులాలు వాళ్ళకి అధికారం ఇస్తావా అంటే లేదు అరే ఆఖరికి 42% పంచాయతీ ఎన్నికలలో రేవంత్ రెడ్డి మేము కేటాయిస్తామనంటే జాజుల సీనన్న ఇంకా చాలా మంది బీసీ నాయకులు పోయి నిన్నగాక మొన్న పోయి ముఖ్యమంత్రికి ఒక శాల్వ కప్పి సన్మానం చేస్తే వీళ్ళు కట్టు బానిసలు ప్రజలారా ఈ గులాంగిరి అనే పుస్తకం వీళ్ళ కోసమే రాసిరా అని అంటాడు మరి నువ్వు అన్నావు కదా ఇంతకుముందు అన్నావు కదా ఓ బీసీ నాయకులు మరి వాళ్ళు బీసీ నాయకులే కదా 40 ఏళ్ళ నుంచి పోరాటం చేస్తారు కదా మరి వాళ్ళ నాయకత్వాన్ని నువ్వు ఎందుకు జీర్ణించుకోలేకపోతున్నావు కాదు ఇప్పుడు తీర్మానం మల్లన్న బీసీల నా క్వశ్చన్ మీకు అర్థమైందా నేను ఒకటి అడుగుతా తీర్మానం మల్లన్న నా కోటే ఇరి నేనే అధికారంలోకి వస్తా నేనే అని చెప్పేసి నన్ను ప్రకటించకుండా కేసీఆర్ కూడా అట్నే అన్నాడు బీసీలను రాజ్యం వేయాలంటుండు నేను వెళ్తా తీర్మానం మల్లన్న వేయాలని చెప్పేసి అనట్లేదు కదా ఏ బీసీ నాయకుడైనా జాజుల సీనన్న నా కోటే అంటుండా ఆర్ కృష్ణ నా కోటే నేను పార్టీ పెడతా అంటుండా ఎవరంటలే కదా మన అందరం ఒక సమూహంగా బీసీలము ఎస్సీలము ఎస్టీలము అందరం ఒక యూనిటీ అయ్యి ఈ దొరల రెడ్ల వెలమల ఈ భూస్వాముల ఈ బ్రాహ్మణుల రాజ్యాన్ని కూల్చి ఓట్లు మన ఈ మెజారిటీ ఉన్నాయి కాబట్టి మనందరం ఒక రాజకీయ శక్తిగా ఎదుగుదాం అని అంటా ఉన్నాడు అయినా అట్లా అంటలేడు కదా కేవలం ఇప్పుడు ఆ ధర్మపురి ఈ పంచాయతీలకు మొత్తం మూల సూత్రధారులు కుల పంచాయతీలు పెట్టడానికి మూల సూత్రం ధర్మపురి అరవింద్ బండి సంజయ్ బలిసినటువంటి పటేళ్ళు అది వివక్షత ఉన్నది కింద ఉన్నటువంటి కులాలకు కదా ఇప్పుడు వాళ్ళకి తీర్మానం మల్లన్నకి ఏం సంబంధం అరే వాళ్ళు అన్నల రక్త సంబంధికులు వాళ్ళ రాజకీయ సంబంధం కాదు వాళ్ళ రక్త సంబంధికులు పటేళ్ళు భూస్వాములు ఆయన తెల్లారులైతే బీజేపీని వ్యతిరేకిస్తాడు కదా ఎవరు తీర్మానం మల్లన్న అంత పైకి వ్యతిరేకిస్తారు అంతే వాళ్ళిద్దరు బినాములు బ్రదర్ వాళ్ళ పేద కథ నా దగ్గర ఆధారాలు ఉన్నాయి తీన్మార్ మల్లన్న ధర్మపురి అరవింద్ బండి సంజయ్ వీళ్ళు ముగ్గురు కలిసి తెలంగాణలో మత పంచాయతీలు కుల పంచాయతీలు పెట్టి కేవలం వీళ్ళ కులానికే దాంట్లో ఉన్నటువంటి చాలా మంది మున్నూరు కాపన్నలారా మీరు వీళ్ళ మత్తులో పడి మోసపోకండి ఎందుకంటే అరే కరీంనగర్కు సంబంధించినటువంటి కొన్ని మున్నూరు కాపు సంఘాలు కొంతమంది అమాయకమైనటువంటి అంటే పేదలు మున్నూరు కాపులు వీళ్ళు మా కులంలో చెడబుట్టిర్రు మసీదులు మంచిగా ఏమంటారు మన మందిరాల పేరు మీద పంచాయతీలు పెడుతురు ఆ మల్లయ్య పొద్దున్న వేసే కుల పంచాయతీలు పెడుతున్నారు వీళ్ళ ముగ్గురిని మా కులం నుంచి వెలివేసినంత మాటలు మాట్లాడేది కాబట్టి ఒక కులాన్ని నీ వ్యక్తిగత స్వార్థం కోసం వాడుకోకు 100% మున్నూరు కాపులైనా ఇంకోళ్ళైనా పేదలు ఉంటే ఎవరైనా సరే మనం కొట్లాడాల్సిందే కాదంలే కానీ నీ ఒక్కడి స్వార్థ ప్రయోజనాల కోసం నీ ఒక్కడి ఎదుగుదల కోసం మిగతా కులాల మీద తుపాకీ పెట్టి ఇవాళ నువ్వు ఎవరిని తిట్టలే చెప్పు 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ని తిట్టావు వెలమా అని నీ చిల్లర రాజకీయాలు నువ్వు కార్పొరేటర్ కాదు ఒక జెడ్పీటీసీ కాదు ఒక ఎంపీటీసీ కాదు ఒక ఎమ్మెల్యే కాదు ప్రధాన ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని వదిలి అటు బీఎస్పీ పార్టీని వదిలి అటు బీజేపీ పార్టీని వదిలి కేసీఆర్ మొత్తం ఈయన మీదనే ఫోకస్ పెట్టి కెమెరాలు పెట్టి చూస్తున్నట ఏమేమి ఎంత చిల్లర రాజకీయం ఇది నువ్వు ఎవరన్నా నీకు చూస్తాడు అట్లా కొంత హైప్ క్రియేట్ చేసుకునే ప్రయత్నం చేసావు నీ ఆఫీస్ ముంగటి నుంచి ఇట్లనే వార్తలు చదువుతుంటే అంబులెన్స్ పోతుంటే పోలీసులు నా కోసం తిరుగుతున్నారు అంటావు నువ్వు దొరికింది స్వామీజీని నారాయణగూడలో ఆ బ్లాక్మెయిల్ చేస్తే ఒక శర్మను బ్లాక్మెయిల్ చేస్తే మళ్ళీ చేసిన ఆధారాలతో సహా ఎఫ్ఐఆర్ ఉన్నది
కేసీఆర్ పెట్టించి నన్ను జైలు అంటావు, నేను ఎందుకు పెట్టిస్తాడు కేసీఆర్, నాకు అర్థం కాదు. రైట్, నువ్వు మాట్లాడినటువంటి విధానాల మీద కాదు. ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత బీసీల పక్షాన మాట్లాడితేనేమో కరెక్ట్, కానీ తీన్మార్ మల్లన్న మాట్లాడితేనే తప్ప. ఎవరైనా మాట్లాడొచ్చు బ్రదర్, నేనేమంటున్నా, తీన్మార్ మల్లన్న అయినా మాట్లాడొచ్చు, ఎమ్మెల్సీ కవిత అయినా మాట్లాడొచ్చు, ఇప్పుడు బీజేపీ అధ్యక్షుడైన బ్రాహ్మణుడు ఆయన పేరు రామచంద్రరావు ఆయన మాట్లాడొచ్చు, ఎవరైనా మాట్లాడొచ్చు కదట్లే. కానీ ఒక కులం గురించి, నీ కులం గురించి నువ్వే మాట్లాడాలా? ఇప్పుడు మా గ్రామం గురించి అయినా మాట్లాడు, ఎవరి గురించి అయినా మాట్లాడచ్చు కదా. కవిత గారు అవునన్నా కాదన్నా ఆమె దొరసానే, దాన్ని ఎవ్వరు కూడా మనం విజయాలు వెలమ దొరసాని, నువ్వు పటేలు, నువ్వు రెడ్డివి, నువ్వు భూస్వామివి, నువ్వు ధనవంతుడివి, నీకేం సంబంధం అని అంటారు ప్రజలు. మరి దానికి ఏం సంబంధం చెప్తాడు? ఇప్పుడు తీన్మార్ మల్లన్న బీసీయా లేకపోతే ఓసీయా? పవన్ కళ్యాణ్ బీసీనా ఓసీనా? అంటే ఇప్పుడు స్టేట్ని బట్టి కొన్ని కులాలు మారుతుంటాయి కదా. రైట్, ఓకే. బీసీలలో అప్పర్ క్యాస్ట్లు ఎవరు? బీసీలలో బీసీలలో అప్పర్ క్యాస్ట్లు ఎవరు? వీళ్ళే మున్నూరు కాపులు అనుకుంటారు మరి కదా. ఓకే రైట్, కాపు పోలిస్తే రెడ్డి అవుతాడు కదా. తెలంగాణ సామెత ఉందా లేదా? ఆయన సామెతలు చెప్తుండు కదా. ఆయన సామాజిక వర్గం మున్నూరు కాపు, అవును కదా. ఆయన ఏ కేటగిరీ కిందకి వస్తాడు? బీసీల కిందకి వస్తాడు. బీసీల కిందకే వస్తాడు, బీసీల కిందకి వస్తాడు. బీసీ పోలిస్తే సారీ మన మున్ను కాపు పోలిస్తే రెడ్డి అవుతాడు బ్రదర్. నీ భావజాలం మొత్తం ఇదే. నేను కాదంటలే, మిగతా బీసీ కులాలన్నీ నీ నాయకత్వంలో పనిచేసి నువ్వు లీడర్ కావాలనుకోవడం అంటే నీ వ్యక్తిగతంగా నువ్వు కావాలనుకుంటే తప్పులేదు. కానీ ఇలా పంచాయతీలు పెట్టి ఇదే మా సంస్కృతి, మేము బీసీలో ఎట్లా తిడతాం, బీసీ సంస్కృతి మీద దాడి, బీసీల మీద దాడి, మా బీసీ మహిళలు లేస్తుర్రు అని వాళ్ళని రెచ్చగొడతావు. ఎంత దుర్మార్గం చెప్పేది. నీ గన్మేన్లే ఆఖరికి నీ దగ్గరకు వచ్చి క్వశ్చన్ చేయడానికి వచ్చిందే వాళ్ళంట. నేను ఆయన ఇంటర్వ్యూ ఏదో ఛానల్లో ఇస్తే చూసిన, యాదవ్ బిడ్డని మొత్తం రక్తం కళ్ళ చూశారు మళ్ళన్న గన్మెన్లు యాదవ్ బిడ్డలు వాళ్ళు పోయింది. సరే, దాంట్లో ఎవరో కవితకు సంబంధించినటువంటి అనుచరులు ఎవరో ఉన్నారంట, ఆ క్లాస్మేట్ పోయిందంట. ఈయన ఫోన్ దొంగతనాలు అంతా ఆయన పర్సనల్, ఆయన ఏమైనా దొంగతనం చేసుకుని మన సంబంధం లేదు. కాకపోతే ఇటువంటి రాజకీయాలకు తెలంగాణలో చోటు లేదు మధు. ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయడం మానేయండి. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో జాజుల సీనన్నని, అరే ఎందుకు అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మన సిద్ధేశ్వరన్ ఉన్నాడు. సిద్ధేశ్వరన్ ఢిల్లీలో ప్రాణాలు పోగా బీసీ రిజర్వేషన్స్ కోసం నిరాహార దీక్ష చేశాడు. ఆయన కదా, ఆయన మున్నూరు కాపంటే నమ్ముతాం, ఆయన నిజమైనటువంటి బీసీ అంటే నమ్ముతాం. నువ్వు ఎక్కడున్నావు చెప్పు, నువ్వు ఎవరిని బ్లాక్మెయిల్ చేయలేదు చెప్పు. ఇక్కడ కుట్రేడే జరుగుతుంది. నీచమైనటువంటి రాజకీయ ఆలోచనతోని రెడ్లను తిట్టి బ్లాక్మెయిల్ చేసావా లేదా? నువ్వు రెడ్లందరూ వచ్చి రోడ్డు మీకు ఎక్కినా నువ్వు కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయింది, అవునా కదా? నువ్వు ఎవరిని అప్పుడేమో రావాలని తిట్టినావు. పిరికడంత మంది జనాలు ఉన్నారు అంటే ఏ కులం ఎంత ఉన్నారు ఏంటంటే రైట్, వాస్తవాన్ని చెప్పాలి. నీ కులం ఎంత ఉన్నారు మరి? అది కదా. బీసీలలో మెజారిటీ కులాలు గౌళ్ళు ఉన్నారు, మనం ముదిరాజన్నలు ఉన్నారు, లేకపోతే యాదవన్నలు ఉన్నారు, ఇంకా చాలా మంది ఉన్నారు. వాళ్ళు కదా బలంగా గలం వినిపించాల్సింది. ఒకవేళ నిజంగా కులం ఎక్కువ జనాభా ఉన్న వాళ్ళు వినిపించాలనుకుంటే వాళ్ళు కదా వినిపించాల్సింది. నువ్వెట్ వినిపిస్తావు మరి? నేను ఆల్రెడీ నీ కులానికి చాలా మంది ఉన్నారు. ధర్మపురి అరవింద్, ఆయన పేరు బండి సంజయ్, పొన్నాల లక్ష్మయ్య, ఇప్పుడున్న విహెచ్ అన్న, ఇంకా చాలా మంది ఉన్నారు, కేశవరావు, వీళ్ళందరూ మున్నూరు కాపులే. మరి కనీసం అసెంబ్లీ మెట్లెక్కనటువంటి బీసీ కులాలు చాలా ఉన్నాయి కదా. జెడ్పీటీసీ ఎంపీటీసీ వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, మాట్లాడు. ఇది చాలా ఏంటంటే ఇది కుల రాజకీయం, పక్క బీసీ రాజకీయం కాదు, బహుజన రాజకీయం కాదు. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్లలో 42% రిజర్వేషన్ ఇస్తే ఎందుకు మళ్ళీ వ్యతిరేకిస్తున్నారు? ఆయన ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ వచ్చిన పంచాయతీ ఏంటంటే, ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అనుకూలంగా, ఇది మా రేవంత్ రెడ్డి అధ్యక్ష దయాకరణ స్టేట్మెంట్ ఇచ్చాడు, ఇది మా రేవంత్ రెడ్డి ఘనత, ఇది మా కాంగ్రెస్ పార్టీ ఘనత, ఇది కాంగ్రెస్ పార్టీ విజయం, 42% పంచాయతీ ఎన్నికలలో అని ఈయన చెప్పుకున్నాడు. కవితకేమో మా జాగృతి పోరాటం వల్ల, మా జాగృతి కార్యకర్తలు ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టడం వల్ల మా విజయం అని ఆమె సెలబ్రేషన్ చేసుకుంది. ఈయననేమో నేను రోజు యూట్యూబ్లో మొత్తుకోవడం వల్ల ఈయన సెలబ్రేషన్. ఇది రాజ్యాంగం ఘనత కదా, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఘనత కదా, అర్థమైందా? ఇది రాజ్యాంగం ఘనత కదా, ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ ఘనత. మీ ముగ్గురికి సంబంధమే లేదు. ఇది వాస్తవం మాట్లాడుకుని ఎవరికి అనుకూలంగా వాళ్ళే, తప్పు కదా అట్లా. కాబట్టి సరే, నీకు అనుకూలంగా నువ్వైతే నువ్వు సెలబ్రేషన్ చేసుకో. ఇక్కడ అంటే లోకల్ రాష్ట్ర కమిటీ, రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది, కేంద్రం అయితే ఇంకా ఆమోదించాలి. అందుకే కదా 17వ తారీఖు ఆమె రైలు ఏదో ధర్నా చేస్తా అని అంటుంది కదా. మీకు అర్థమైందా? సరే, ఏదైనా కానీ మధు, వీళ్ళంతా కొట్లాడేది ఉంటే కేంద్రంతో కొట్లాడాలి కదా. వీళ్ళే ఇది ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు కేంద్రం చేతిలో ఉండవు కదా, ఇక్కడనే కదా. ఓకే, వాళ్ళు అన్నది కూడా కరెక్టే. నువ్వు అన్నది అది అక్కడ బీసీ బిల్లు పార్లమెంట్లో పెట్టాలనేది కేంద్రంతోనే కొట్లాడాలి. ఒక పంచాయతీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రభుత్వంతోనే కొట్లాడాలి. సరే, అవునన్నా కాదని అందరూ వాళ్ళు పెట్టారు. ప్రభుత్వం మీద కూడా వచ్చింది. ఈయన లాస్ట్ ముఖ్యమంత్రి, రెడ్డి ముఖ్యమంత్రి ఈయనే అయి ఉండవచ్చు, కానీ లాస్ట్ ముఖ్యమంత్రి ఈయన అనొచ్చు. కానీ మరి బీసీ ముఖ్యమంత్రి ఎవరు చెప్పాలి కదా. ఆర్ కృష్ణన్న అయితే ఒప్పుకుంటాం మేము, జాజుల సీనన్న అయితే ఒప్పుకుంటాం మేము, ఇంకా చాలా మంది బీసీ ముఖ్యమంత్రి 100% ఒప్పుకుంటాం మేము. కానీ ధర్మపురి అరవింద్ అంటునో, లేకపోతే ఈ బండి సంజయ్ అంటునో, ఈ తీన్మార్ మల్లయ్య బ్లాక్ మెయిలర్ అంటునో మేమైతే ఒప్పుకోం. బహుజన సమాజం కూడా చాలా బీసీ సంఘాలు మొత్తం ఖండిస్తూ ఉన్నాయి.
ఓ ఈయన కోసం అంటే రోడ్డు మీదకి వచ్చి ఎక్కడికక్కడ కవితక్క బొమ్మలు దిష్టి బొమ్మలు తగలబెడుతుండే. ఇక ట్రంప్ కూడా ఆడ అమెరికాలో ఆయన పదవి అది పక్కన పెట్టి వచ్చి దానిని ఖండిస్తున్నాడు. ఎంత చిల్లర రాజకీయం అది. ఏం నేర్పిస్తారు సమాజానికి? వాస్తవాలు చెప్పాలి, నువ్వు క్వశ్చన్ చేయి. నేను ఏమంటున్నా, బీసీలు కూడా ఇప్పుడు మొన్న ఒక న్యూస్ ఛానల్ మీదకి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం బీసీలు ఎస్సీలే. అవును బాలక సుమన్ లాంటి వాళ్ళేమో అక్కడికి వెళ్ళారు, మళ్ళీ ఇక్కడికి వచ్చింది కూడా బీసీలు ఎస్సీలే. అవును. అంటే అగ్రకులంలో ఉన్న వాళ్ళ మంచి నాయకులే మంచి అక్కడనే ఉంటారు, కానీ కొట్లాటలకు ఈ కేసుల ఏకాన్నేమో వీళ్ళు బలైతుంటారు. అంటే ఇప్పుడు కొంతమంది అభిమానం ఉంటుంది, నీ మీద నాకు అభిమానం ఉండి నేను వస్తా, నీది కులం ఏందో మతం ఏందో ప్రాంతం ఏందో పోవు కదా. రాజా సింగ్ ఇక్కడ పుట్టి పెరిగినోడా కాదు కదా, ఎక్కడో రాజస్థాన్కి సంబంధించిన వ్యక్తి. అయినా సరే మన తెలంగాణ ప్రజల అమాయకులు ఆయన వెనకాల తిరుగుతున్నారా లేదా? బికాస్ ఆఫ్ ఏంటి, ఆయన ఎత్తుకున్న ఎజెండా నినాదము లేకపోతే హిందూ అనే ఒక పిచ్చి. ఇప్పుడు ఆయన కోసం ఎంతమంది మన హిందూ మన బీసీలు ముస్లింలు కొట్టుకొని చచ్చిపోయారు. నేను ఇదే కదా. కాబట్టి నేనేమంటున్నంటే ఈ నాయకుడిని ఎవరైనా మీరు ఇష్టపడవచ్చు, తప్పలేదు, కానీ వాళ్ళ కోసం మీరెందుకు ప్రాణాలు పోగొట్టుకోవాలి? ఇక్కడ బీసీలు కొట్టుకున్నారు కదా, వాళ్ళు మంచిగానే ఉన్నారు కదా. దేంట్లో పంచాయతీ పెట్టి ఏదో పెట్టినట్టు వీళ్ళిద్దరు మంచిగానే ఉన్నారు. ఆయనకు చిన్న గాయం పాపం. ఇప్పుడు తుపాకులు తీసుకొని వాళ్ళ గన్మెన్స్ 5 రౌండ్లు పైకి కాల్పులు చేసారు, అద్దంలో పెట్టుకొని ఆయన ఇట్లా ఆయన ఇది చేసిండు. ఎవరైనా చచ్చిపోతే ఏమయ్యేది? ఎంత పెద్ద ఇదయ్యేది? ప్రాణ నష్టం జరిగేదే కదా. పోయిన వాళ్ళందరూ బీసీలే. ఎవరు ఆఫీస్కి పోయిన సరే వాళ్ళు పోవడం తప్పే. ఆయన మళ్ళీ నిజంగా మాట్లాడతాను పోయిన వాళ్ళు మాట్లాడాలి. మన టేబుల్ వలగొట్టి అద్దాలు వలగొట్టి కుర్చీలు ఎత్తేయడం 100% తప్పే, దాన్ని ఎవరైనా ఖండించాల్సిందే. కానీ ఎందుకు ప్రతిసారి ఎందుకు ఈ పంచాయతీలు ఇట్లా అవుతున్నాయి? మిగతా ఇటువంటి చిల్లర వ్యాఖ్యలు చేయడం వల్లనే కదా. గన్మెన్ దగ్గర గన్ను గుంజుకొని తీన్మార్ మల్లన్నను ఇప్పుడు ఆయన వివరణ ఇచ్చింది కదా, నిజంగానే నాను గన్మెన్ గుంజుకున్నావు అంటే లేదు మా వాడే మా క్లాస్మేటే మాతో పాటు చదువుకున్నాడు యాదాద్రి భువనగిరే, ఆ నయీం వాళ్ళ ఊరు పక్కన ఆయనంట. ఆయన మరి ఆయనకు నయీంకు సంబంధం ఉందనంట. నీకు ఆయనకు నయీంకు సంబంధం, ఆయన నీ క్లాస్మేట్ కదా, నీకు ఆయనకు కూడా సంబంధం ఉండి ఉంటుంది కదా. నీకు అర్థమైందా? కాబట్టి ఇటువంటి చిల్లర రాజకీయాలు చేయడం మానేయండి. ఈ పంచాయతీలు పెట్టడం ధర్మపురి అరవింద్ ఇదంతా వెనకాల నుండి ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ధర్మపురి అరవింద్, బండి సంజయ్, ఈ మళ్ళా వీళ్ళు గతంలో మళ్ళా బీజేపీలో పోయినప్పుడు బీసీల మీద తుపాకీ పెట్టి ముఖ్యమంత్రి కావాలి లేకపోతే ఈ భారతీయ జనతా పార్టీని అధికారంలో తీసుకురావాలని చాలా కుట్రలు కుతంత్రాలు చేశారు. వాళ్ళ ప్లాన్లన్నీ మేము బట్టబయలు చేశాం. సో వాళ్ళకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి నేనేం చెప్తున్నా అంటే దయచేసి అయితే ఈ ఘర్షణల్లో మల్లన్న చెప్పే వ్యాఖ్య ఏంటంటే అందరు గమనించరో లేదో, బీసీలు కొత్త పార్టీ పెట్టొద్దా అంటే మల్లన్న ఏమన్నా పార్టీ పెట్టబోతుందా? ఇప్పుడు ఆయన 10 ఏళ్ల నుంచి అదే చెప్తుండు కదా, ఏ పార్టీ సక్కలేదు అంటుండు. కొద్ది రోజులు ఏదో పార్టీ పెడతానన్నాడు, కొద్ది రోజులు ఏమో కాంగ్రెస్ పార్టీలో. నేను ఇంతకుముందు చెప్పిన కదా, ఇది బీజేపీ కండవ కాదు మిత్రులారా, ఇది రషీసే అమరవీళ్ళ స్తూప్కు బాంతా హే, కేసీఆర్ కుటుంబాన్ని కవితను హరీష్ రావును వాళ్ళందరినీ కడతాహే అని అన్నాడు. మరి ఏడ కడతాహేను డాడీ పోయిన మళ్ళీ అది వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్సీ అయ్యాను. ఒక్క మాట మీద నువ్వు ఉన్నావు, ప్రజలందరికీ తెలుసుగా మధు, పైసలు తింటే తిన్నావు, బ్లాక్మెయిల్ చేస్తే చేసినావు, నువ్వు ఏ స్టాండ్ మీద ఉన్నావు? పార్టీ ఎవరైనా పెట్టుకోవచ్చు మధు, 100 పార్టీలు పెట్టుకొని 200 పార్టీలు పెట్టుకొని వద్దంటలే. విశారద మహారాజు పార్టీ పెట్టుకుంటే ఆ పార్టీలో లేరా ప్రజలు? మందకృష్ణ పార్టీ పెడితే మందకృష్ణ పార్టీలో లేరా? ఉన్నారు కదా. మా బీసీకే పార్టీలో కూడా చాలా మంది ఉన్నారు కదా. రకరకాల పార్టీలో ఎవరైనా ఉంటారు కదా, ఎవరైనా పార్టీ పెట్టుకోవచ్చు కదా. ఎస్సీలకు 100 పార్టీలు ఉన్నాయి, బీసీలకు చాలా పార్టీలు ఉన్నాయి. నువ్వు కూడా పార్టీలు పెట్టాలని పెట్టుకో, కానీ నీ సొంత ప్రయోజనాల కోసం మిగతా సమాజాన్ని మిస్గైడ్ చేస్తా అంటే ఊరుకోం కదా. మల్లన్న పార్టీ పెట్టబోతున్నాడు, ఆయన పెట్టబోతుండో లేదో ఆయనకే తెలియాలి, మనకు తెలియదు. ఆయన కేవలం ఏందనంటే ఇప్పుడు ఏంటి, కవితని బూచిగా చూపించి బీసీ సమాజాన్ని రెచ్చగొట్టి ఏమంటారు ఈయన ఎదగడం కోసం మాత్రమే ప్రయత్నం చేస్తుంది తప్ప బీసీ ఉద్ధరణ కోసం అయితే నేనైతే అనుకోవట్లేదు. మరి బీసీ సంఘాల వాళ్ళంతా పోయి ఆయనకు సపోర్ట్ ఎవరు పోయారు చెప్పు? ఎవరో ఒకళ్ళు అంటే కేసీఆర్ మీద, కేసీఆర్ కుటుంబం మీద, కవిత మీద కోపం ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు పోయిన మాట వాస్తవం. కోపం ఉండి పోయిర్రా, లేకపోతే నిజంగా దాడిని ఖండించడానికి పోయిర్రా అంటే ఎట్లా పోయినా సరే నేనైతే సమర్థిస్తా, కాదంటలే. కానీ మల్లన్న అనేటువంటి ఒక పర్సన్ మాత్రం కరెక్ట్ అయినటువంటి పర్సన్ కాదు. మేము స్వతహాగా ఆయనతో పనిచేసిన వాడు, మాకు తెలుసు ఏ విధంగా అవమానించాడు. ఆయన టీంలో పనిచేసి వచ్చినటువంటి వ్యక్తులు, ఆ చిల్క ప్రవీణ్ కానీ, మంద కిషన్ కానీ, లేకపోతే అశోక్ కానీ, కెమెరామెన్ చందు కానీ, వీళ్ళందరూ సోమాజీ కూడా ప్రెస్ క్లబ్కి వచ్చి మీటింగ్ పెట్టారు. ఆ రోజు ఎంత అవస్థలు పడ్డామో ఏంటో మాకు తెలుసు. ఆయన క్యారెక్టర్ మంచిది కాదు, ఆయన ఎదుగుదల కోసం ఎంత నీచమైనటువంటి మాటలు అయినా మాట్లాడతాడు. కాబట్టి ఇది ఒక చిల్లర రాజకీయ స్ట్రాటజీగా నేను చూస్తా. మల్లన్న అన్ఫిట్ క్యాండిడేట్. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా ఉండి అసలు పట్టభద్రులకు ఏమైనా పని చేస్తున్నామా? ఈ మూడు జిల్లాలు ఉన్నాయి, ఆ 3 జిల్లాల పరిస్థితి ఏంటి? ఖమ్మం, వరంగల్, నల్గొండ.
ఈ పని కాకుండా తెల్లారులేస్తే బీసీలు ఓట్లు ఆ పేపరు అది చదువుకుంటా మందిని తిట్టడం ఇందుకోసమేనా ఆయనను ఓట్లేసి గెలిపించింది? సరే ఇప్పుడు ఆయన మండలిలో ఏ సమస్యలు అయితే మాట్లాడాలో ఆ సమస్యలు మాట్లాడాలి. నిన్ను గెలిపించింది ఇప్పుడు ఒక్క మాటలో చెప్పాలంటే ఒక్కటే మొదలు నేను చెప్తున్నా. నిజంగా ఆయనని ప్రజలు ఏమంటారు నీ మీద విశ్వాసంతో నేను ప్రజలు ఓట్లేసి గెలిపించరు. నువ్వు మండలంలోకి పోయి నిరుద్యోగుల సమస్యల గురించి మాట్లాడడానికి ఇవన్నీ పంచాయతీలు నీకెందుకు? నీకు ఇద్దరు గన్మెన్ ఇచ్చే నేను ఎమ్మెల్సీని చేసే కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసినా సరే అయినా సరే మళ్ళా నా మంచోడని అంటూనే ఉండే. నువ్వు వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలి కదా, నీకెందుకు? ఆఖరి ముఖ్యమంత్రి ఈయనే. చాలా ఉన్నది కథ చెప్తా అని ఏదో ఈ చిన్న రాజకీయం ఏముండదు. అమాయకమైన ప్రజలు ఏమనుకుంటారు, ఎంతో ఉందనుకుంటారు. ఈయన కథ గదే. ముంగడి నుంచి అంబులెన్స్ పోతుంటే పోలీసు వాళ్ళు నా కోసం తిరుగుతున్నారు అంటాడు ఈయన. నీకు అర్థం? ఇదంతా ఒక చిల్లర గేమ్. నా కోసం కూడా ట్రంప్ రోజు తిరుగుతుండు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెట్టి నిఘా సంస్థలని పెట్టి తెలంగాణ శ్యామ ఏడున్నాడు ఏందన్నది ప్రపంచం మొత్తం అన్ని విమానాలు వేసుకొని తిరుగుతూనే ఉన్నాడు నా ఇంటి చుట్టూ. నిజమేనా? ఎంత హాస్యాస్పదంగా ఉంటుంది నా గురించి నీట చెప్పుకుంటే. కాబట్టి మనం చూసినాడు నువ్వేం చెప్తున్నావో ఏంటో సమాజం మొత్తం పసిగడుతున్నారు కదా, నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. నీ స్థాయి ఆర్ కృష్ణన్ ఉన్నాడు కదా, సౌత్ ఇండియాలో అతి పెద్ద బీసీ నాయకుడు. ఆయన అంటే ఒక అర్థం ఉంది. ఇప్పటికి కూడా సమర్థించుకుంటున్నాడు, వెనక్కి తీసుకుంటలేడు. ఏదో ఇంటర్వ్యూలు అడుగుతుంటే ఇట్లా మంచం పొత్తు అంటే డబుల్ మీనింగ్ వస్తుంది అంటే ఆమె ఐశ్వర్యరాయ, ఓకే ఆమె ఐశ్వర్యరాయ అంటున్నాడు. మరి అట్లాంటప్పుడు మరి జాగృతి కార్యకర్తలకు కోపం రావడంలో తప్పున్నదా? ఇట్లా మాట్లాడొచ్చా? ఈ సంస్కారమేనా? మీ అయ్యే రాసిండి ఈ పుస్తకాన్ని పలాని బుక్ ఇది చేసింది అని చెప్తా ఉన్నాడు ఆయన. తెలంగాణ సంస్కృతి అంటుండు. తప్పు. నీ మీద కేసీఆర్ గురించి మనకు తెలియదు కాదు, ఆయన పుస్తకం రాయలే, ఆయన పేరుతో ఇంకోళ్ళు అనువాదించి దాన్ని జోడించిర్రు పలాని పేజీలో పలాని నెంబర్లో. నాకు తెలుసు, నేను ఆ పుస్తకం అంతా చదివినా, నాకు తెలుసు ఆ పుస్తకం తెలంగాణ భాష యాస ఎట్లుంటది ఏందన్నది. పొందుపరిచిరు, దీంట్లో తప్పేం లేదు అనేది. పొందుపరిస్తే పొందుపరచవచ్చు మధు, చాలా సామెతలు ఉంటాయి. అయ్యో కేసీఆర్ పలుమార్లు అన్నాడు, తల్లి కూడి పెట్టినాడు చిన్నవాకు చీర ఉంటాడా అని ఇట్లాంటివి మాట్లాడవచ్చు, తప్పులేదు. కానీ ఒక మహిళతో మాట్లాడేటప్పుడు అవునన్న కాదన్న మహిళ మంచం ఏమన్నట్టును అంటే నీ మంచంలో వచ్చి బండాలి ఆమె, అంతే కదా, ఎంత కోపం వస్తుంది. మాజీ ముఖ్యమంత్రి కూతురు ఆమె అవునన్నా కాదన్నా బీఆర్ఎస్లో బలమైనటువంటి నాయకురాలు, ఓ మహిళ, తెలంగాణ ఆడబిడ్డ, ఆమె పట్ల నాకేం ప్రేమ లేదు కానీ ఆమె ఓకే. అంబేద్కర్ స్టాచ్యూ గురించి ఎంత కొట్లాడింది తెలుసా ఆమె? ఆమె చేయలేదు అవినీతి అంటే చేసి ఉండొచ్చు, నీ దగ్గర ఆధారాలు ఉంటే బయట పెట్టు, అందరూ ప్రపంచానికి మొత్తం తెలుసు. ఆమె జైల్లోకి పోయింది, 6 నెలలు కూర్చొని వచ్చింది, కాదంటలేదు. కానీ నువ్వు ఇట్లా మహిళ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు కదా. కాబట్టి ఈ చిల్లర రాజకీయాలు అనేది మాడుకొని ఎవ్వరు ఖండించట్లేదు. మల్లన్న వ్యాఖ్యలు ఎవ్వరు కూడా సమర్థించట్లేదు, దాడిని అందరు ఖండిస్తున్నారు, నేను కూడా ఖండిస్తున్నా, ఓకేనా. కానీ ఈ చిల్లర మనకు నీకు గింతే. ఈ పెన్ను సైజు ఎంత ఉన్నది, ఈ పెన్ను సైజు దెబ్బ జరిగితే నీ 4 కిలోల కట్టు కట్టుకొని వచ్చిండు మనోడు. తప్పు కదా పాపం. ఆ పిల్లలు చూడండి మీరు, బీఆర్ఎస్ జాగృతి వాళ్ళకు ఆ యాదవుల పిల్లలకి మొత్తం రక్తం అంతా ఆ క్యూ న్యూస్ ఆఫీస్లో పడ్డ రక్తం అంతా ఎవరిది అనుకుంటున్నావు? వాళ్ళది పాపం, బీసీలది, ఆ గొల్లది, యాదవులది, ఆ భుజం అంతా మొత్తం రక్తమే అంతా. అంటే సమస్యలు చెప్పుకోనికి వచ్చిన వాళ్ళ మీద కూడా దాడి చేశారంట. సరే ఎవరు చేసిర్రు ఏంటో పక్కన పెట్టు. పాపం మరి ఆయన ఏం చెప్తుండు, మహిళల పర్సనల్ ప్లేస్లలో చేతులు పెట్టొచ్చా మళ్ళన్న టీం సభ్యులు? నేను చెప్పడం కాదు, అక్కడ పోయినటువంటి ఆయన క్లాస్మేట్ చెప్తుండు, పెట్టొచ్చు అట్లా జాకెట్లు రైకులలో చేతులు పెట్టి గుంజొచ్చా? తప్పు కదా. మరి నిజంగా వాళ్ళని చంపడానికో కొట్టడానికో నీ ఆఫీసును ధ్వంసం చేయడానికి వచ్చిరనుకో, నువ్వు ఎమ్మెల్సీ కదా, నీ దగ్గర 5 ఉన్నారు కదా, అంతమంది గన్మెన్లు ఉన్నారు కదా, మరి అక్కడ దాకా ఎందుకు రానిచ్చినావు? తప్పు కదా. నువ్వు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నావు, సరే సస్పెండ్ అయినావా అనుకో, నీకు కాంగ్రెస్ పార్టీతోనైతే కాల్పులు జరిపేంత ఇష్యూ అక్కడ అయిందంటే అది కాల్పుల దాకా వచ్చింది. అదే మరి ఇక్కడ ఎవరిది తప్పు? తప్పెవరిది? కాల్పులు జరిపావు నువ్వు అని అంటే, వచ్చి మాట్లాడటానికి వచ్చినటువంటి వ్యక్తుల మీద కాల్పులు జరిపావు అని అంటే, ఒకవేళ వాళ్ళు చచ్చిపోయి ఉంటే ఆల్రెడీ రక్తం కళ్ళ చూసినావు నువ్వు, నీకు చీమకు జరిగినంత దెబ్బ తగిలితేనే నువ్వు హిమాలయాలంత ప్రచారం చేసుకుంటున్నావు నాకు ఇంత జరిగింది అది అని. వాళ్ళు ఒకళ్ళు చచ్చిపోయి ఉంటే ఆ మహిళలు, అసలు నువ్వు చేసిందే తప్పు, మళ్ళీ వాళ్ళు చేసింది కూడా తప్పే. ఆయన మరి ఎందుకు పోయినావని ఇలాంటి జర్నలిస్ట్ మిత్రుడు పోయి ఇంటికి పోయి ఇంటర్వ్యూ చేస్తే, అన్న మేము మాట్లాడటానికి పోయినావు, మళ్ళీ నీ పద్ధతి మార్చుకో అన్న, ఇట్లా కరెక్ట్ కాదన్నా, ఇట్లా తిట్టకన్నా, నువ్వు కొట్లాడాలనుకుంటే కొట్లాడుకో అన్న. విశారదన్ గారు మాట్లాడుతుండ్రు, డాక్టర్ జీలకర్ర సీన్ అన్న మాట్లాడుతుండ్రు, ఇంకా చాలా మంది బహుజన మేధావులు మాట్లాడుతున్నా, వాళ్ళ పద్ధతిలో మాట్లాడన్నా తప్పలేదు, ఇట్లా వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడకన్నా. మేము కూడా మాట్లాడుతున్నాం ఆ రోజు మధు, ఎవరైనా వ్యక్తిగతంగా పర్సనల్గా మేము అంటామా? అన్నాం కదా. ఇది నువ్వు తైతక్క, డ్రామారావు, టానికా, వాడేదో ట్విట్టర్ టిల్లు, ఈ తొరసాని, మరి నిన్నేమన్నా నిన్ను ఏమైనా తిడితే తప్పుందా? నేను చూసి కింద ఉన్నటువంటి వర్గాలు ఏ భాష నేర్చుకోవాలి, ఇది మళ్ళీ మా బీసీల భాష, ఇది మా బీసీల సంస్కృతి మీద దాడి అని అంటావు. అసలు నువ్వు బీసీ కాదు, బీసీల సంస్కృతితో నీకు సంబంధం లేదు. నువ్వు దొరవి, నువ్వు భూస్వామి, నువ్వు పటేల్వి,
గ్రామాలలో పోయి చూడు, మిగతా కులాలను మొత్తం చిన్న చూపు చూసేదంత ఎవరు? వీళ్ళే. చాలా మంది మంచోళ్ళు ఉన్నారు కొంతమంది, నేను అందరం తప్పటట్లే. ఇంతకుముందు చెప్పిన సిద్ధేశ్వరన్న లాంటి నిస్వార్థపరులు అన్ని కులాలతో కలిసి భోజనం చేసిర్రు, కలిసి ఉద్యమాలు చేసిర్రు, కలిసి తిన్నారు, తాగిర్రు, వాళ్ళు నిస్వార్థపరులు. నువ్వు పచ్చి కులాహంకారి కదా. అరే నీ కుల సభ్యులే, నీ కుటుంబ సభ్యులే బయటకు వచ్చి యూనిస్ వేదికగా వాళ్ళ చుట్టాలు, నాకు పేరు గుర్తురాట్లే, చిలక ప్రవీణ్ లేడు, ఆయన వచ్చినాక ఆయన కుటుంబ సభ్యులు ఆరోపించాడు, ఏ మావాడు పచ్చి కులవాది అన్నాడు. బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు కదా, మల్లన్న దగ్గర సామాజిక న్యాయం లేదు, కులవాది మల్లన్న అని సోమాజి కూడా ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టారు లేదా 9-10 ఏళ్ల కింద, మేము కూడా ఉన్నాం. ఎక్కడ కరెక్ట్ ఉన్నాడు? కాబట్టి తెలంగాణలో ఇటువంటి దాడులకు లేకపోతే ఈ కుల పంచాదులకు ప్రధానమైనటువంటి కారణం దీని వెనకాల ఏమంటారు, మన ధర్మపురి అరవింద్, బండి సంజయ్, వీళ్ళని బండి సంజయ్ని ధర్మపురి నడిపిస్తున్న నరేంద్ర మోడీ ఉన్నట్టుగా నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే ఇప్పుడు కవిత కాంగ్రెస్ ఎలా పోతుందని పనికి మాలినటువంటి పత్రికలు రాస్తా ఉన్నాయి. వాళ్ళు అయ్యేదే పార్టీ ఉన్నది, ఆ వదిలిపెట్టి అలా పోతుందా చెప్పు. వీళ్ళంతా మరి ఎంఐఎం పార్టీలో చేరుతున్నట బండి సంజయ్, నిజమేనా? నిజమే, ఎంఐఎం పార్టీలో బండి సంజయ్ చేరుతున్నట. ఓవైసీ తమ్ముడు అసదుద్దీనా ఆయన పేరు ఆయన బీజేపీలో చేరుతున్నట. నాకు తెలిసిన సమాచారం ఇది. ఎంత నీచం, నీ వ్యూస్ కోసం పిచ్చి పిచ్చి తమ్నేలు చేసి ఏది పడితే చూస్తారు కదా ప్రజలని, ప్రజలు మిస్గైడ్ చేస్తే ఏమన్నట్టు మాది. అది జర్నలిజం అనబడదు, అది రాజకీయం అనబడదు, నీ స్వార్థ ప్రయోజనం అనబడుతుంది, తప్పు. కాబట్టి ఇటువంటి మానుకోండి అని చెప్తాం. ఓకే, చివరిగా బీఆర్కే న్యూస్ ప్రేక్షకులకు కావచ్చు, తెలంగాణ సమాజానికి కావచ్చు, ఏం చెప్పాలి? అంటే నేను ఒక్కటే చెప్తున్నాను, వాస్తవాలు తెలుసుకోండి. అది బీసీ ఉద్యమమైనా బలపడాల్సిందే, ఎస్సీ ఉద్యమమైనా బలపడాల్సిందే, లేకపోతే ఎస్టీ ఉద్యమమైనా బలపడాల్సిందే. అన్ని వర్గాలకు మనం ఎంతున్నో మనకంత రావాల్సిందే, సామాజిక న్యాయం జరగాల్సిందే, బీసీ ముఖ్యమంత్రులు కావాల్సిందే, తర్వాత ఎస్సీ ముఖ్యమంత్రులు కావాల్సిందే, ఎస్టీ ముఖ్యమంత్రులు కావాల్సిందే. అంతేగాని ఒక కులం కోసం ఒకళ్ళే మాట్లాడాలంటే ఎక్కడో ఆస్ట్రేలియాలో అమెరికాలో ఈ ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ క్రికెట్ ఆడి గెలుస్తారు. మన ఇండియాలో అభిమానులు సెలబ్రేషన్ చేసుకుంటే వాళ్ళది నువ్వు ఎట్లా చేసుకున్నావు అని అంటవా? ఏసీ వర్గీకరణ జరిగింది, మళ్ళన్న సెలబ్రేషన్ చేసుకోలేదా? మరి మా కులపలేదు నువ్వు ఎట్లా చేసుకున్నావు అంటావా? అరే అవునన్నా కాదన్నా సెలబ్రేషన్ చేసుకున్నది, నువ్వు రంగులు పూసుకుంటావా అని హేళన చేసుకుంటూ మాట్లాడేటువంటి భాష కరెక్ట్ లేదు. ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది తెలంగాణ ప్రజలారా మీరు పసిగట్టండి. అది మహిళా బిల్ అయినా పార్లమెంట్లో పెట్టాల్సిందే, బీసీ బిల్ అయినా పార్లమెంట్లో పెట్టాల్సిందే, మహిళల్ని మనం గౌరవించాల్సిందే, మెజారిటీగా మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిందే. కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా 60% నెక్స్ట్ వచ్చేటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు మేము సీట్లు కేటాయిస్తామన్నారు. కాబట్టి అక్కలారా, బీసీ అన్నలారా, బీసీ మేధావులారా, వాస్తవాలు ఏందో మీకు తెలుసు. మీరేదో కేసీఆర్ మీద కోపంతో మల్లన్నకు సపోర్ట్ చేస్తా అంటే అది మీ మూర్ఖత్వం. కేసీఆర్ మంచోడా చెడ్డోడా అనేది ప్రజలందరికీ తెలుసు. ఆయన పరిపాలన కరెక్ట్ లేదు కాబట్టి ఆయనని ప్రజలు ప్రజాక్షేత్రంలో ఓడించారు, ఇంటికి పరిమితం చేశారు. ప్రత్యామ్నాయ రాజకీయాలు ఎలా చేయాలని ఆలోచించినప్పుడు ఇలా స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయాలు చేసిన వ్యక్తుల వెనకాల మీరు ఉండకండి, తిరగకండి, మీ స్థాయిని మీ పరువుని తీసుకోకండి. ఓకే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ థ్యాంక్ యూ మీ విలువైన సమయాన్ని మా కోసం కేటాయించినందుకు. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగుడి సత్తా. థ్యాంక్ యూ.